ఆ వ్లాగ్ అయితే వీళ్ళతో స్టార్ట్ అయింది. ఎందుకు వస్తారో మాత్రం చెప్తాను. మొదటిసారి అయితే దోహా ఖతర్‌లో ఎక్కాను. రెండవసారి అయితే కువైట్. అక్కడి వరకేనంట సరిహద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రంజాన్ అయిపోయిన తర్వాత మొదటి శుక్రవారం కాబట్టి వచ్చేసాను. ఎందుకంటే సెలవుకొచ్చి నెల రోజులు పైన అయిందన్నమాట. రంజాన్‌కి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకేసారి కట్టుకుని వచ్చేస్తారు. చాలా మంది జనం వస్తారన్నమాట. ఇప్పుడైతే 11 అవుతుంది. ఇంకా పలచగానే ఉన్నారు. ఈ రోజు నా వ్లాగ్ అయితే వీళ్ళతో స్టార్ట్ అయింది. ఒకరు కొమరగిరిపట్నం, ఒకరు తుమ్మలపల్లి మాట. వీళ్ళెవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. 100%లో 85, 90% మన తెలుగు వాళ్ళే ఉంటారు. అలా కొంతసేపు తిరిగాక చిరాకొచ్చి టీ తాగాము. ఈ టీ ఖరీదు రూ. 27 ఉంటది. ఇలాంటి గ్లాసులు వేసి ఇస్తారన్నమాట. ఓ గంట తర్వాత చూస్తే ఇలాగ అయ్యారు. కొంచెం చిక్కబడ్డారు జనం. చూసారా, ఆ మెట్ల కింద, చెట్ల కింద, పుట్ల కింద ఉన్నారు. పుట్లని ఫ్లోలో అన్నానండి బాబు. ఏ గుడ్లో పోలో గాని తెచ్చేస్తారు. సరే బీచ్‌కి వెళ్దామని బ్రిడ్జి ఎక్కుదాం అనుకున్నాం. బ్రిడ్జి సగం నుంచి కింద వరకు జామ్ అయిపోయింది. కింద కూడా లైన్ కట్టేశారన్నమాట. అలా వీడియో తీస్తుంటే ఒకాయన టొయ్ అని కనిపించాడు. ఈయన నాకు తెలుసుమాట. బ్రిడ్జ్ ఫుల్‌గా ఉందని చెప్పి రోడ్డు దాటి అయితే వచ్చేసాము. పోలీసులు గాని చూస్తే 5-10 దినాల వరకు ఫైన్ ఏస్తారంట మరి. మనకైతే ఎప్పుడేయలేదు. ఎలాగైతే వచ్చేసాము. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత ఇంకో రోడ్డు ఉంటది. అది కూడా దాటాలి. బ్రిడ్జి కూడా ఒకసారి చూసేయండి. బ్రిడ్జి పైనుండి చూస్తే సముద్రం వ్యూ ఇలా కనిపిస్తదన్నమాట. ఇక్కడ నుండి అయితే చాలా సార్లు వీడియో తీశాను. కానీ కొత్త వాళ్ళు మళ్ళీ చూస్తారని మళ్ళీ తీస్తున్నాను అనమాట. ఇక్కడ కనిపించేది సముద్రం మాట. కెరటాలు రావట్లేదని గోదావరి అనుకుంటారని చెప్పాను. జనం చూసారా, చాలా మంది వచ్చారు. ఎందుకంటే రంజాన్‌లో చాలా మందికి సెలవులు ఇవ్వరమాట. రంజాన్‌లో పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళమని చెప్పరు. రంజాన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వారం ఈ శుక్రవారం కాబట్టి చాలా మంది వచ్చారు. ఎంతమంది వస్తారని అడిగితే మాత్రం చెప్పలేము. ఎందుకు వస్తారో మాత్రం చెప్తాను. కొంతమంది అయితే ఫ్రెండ్స్‌ని కలవడానికి వస్తారు. కొంతమంది అయితే కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు కాబట్టి, బయట పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కలవడానికి వస్తారు. కొంతమంది సరదాగా తిరగడానికి వస్తారు. కొంతమంది షాపింగ్ చేసుకోవడానికి వస్తారు. కొంతమంది అయితే అందాలు చూడడానికి వస్తారు. కొంతమంది క్రికెట్ ఆడడానికి వస్తారు. కొంతమంది టిక్‌టాక్ అని, ఫేస్‌బుక్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటా ఉంటారు. మనమైతే యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలి కదా! మనం కూడా ఎంతో కొంత అలా చేసేస్తుంటాం మాట. ఈ మాల్యా బీచ్‌కి చాలా మంది వస్తారు కానీ స్నానం చేసేది మాత్రం చాలా తక్కువ మంది మాట. ఇక్కడ గేలం కాస్తున్నారని వచ్చాను. వీళ్ళకి ఒక్క చేప కూడా పడలేదు. వీళ్ళందరూ కూడా చేపలను చూద్దామని వచ్చినట్టున్నారు. ఎందుకంటే బ్రతుకున్న చేపలను చూసి చానాళ్ళు అవుతా ఉంటదన్నమాట వీళ్ళకి. వీళ్ళకే కాదు నాకు కూడా అంతే. అది బ్రతుకున్న చేపలు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా? కనిపించకపోతే నేనేం చేయలేనులేండి. ఎందుకంటే నా ఫోన్ ఇంతే క్లారిటీగా వస్తది. అంతకు మించి ఆశపడకండి. ఇక్కడ ఎవడో వలేస్తున్నాడు. వలేస్తున్నాడు కదా అని వీడియో ఆన్ చేశాను. పాపం వీడియో తీసుకుంటున్నారు కదా! తీసుకోండి అంటున్నాడు. వాడు ఎప్పుడేస్తాడా అని నేను రెడీగా ఆన్ చేసి పెట్టుకొని ఉన్నాను. వీళ్ళు తీసుకోండి అంటున్నారు. ఎక్కడ వాడు ఎంతసేపు చూసినా వేయట్లేదు. ఎప్పటికో వేశాడు. గురి చూసి చేప మీద వేసాడు అనుకున్నాను. ఇంతకీ అదేదో దొరలా ఉందన్నమాట. అంటే రాడ్ లాంటిది, చాలా మందికి తెలిసే ఉంటది. అక్కడ చాలా మంది జనం ఉన్నారు ఏంటని చూస్తే పడవలో నుంచి జనం దిగుతున్నారు. అంటే సముద్రం లోపలికి తీసుకొస్తున్నారన్నమాట. మనం కూడా వెళ్లి చూసేద్దామని వెళ్ళాను. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. మనకు టికెట్ దొరుకుతుందా లేదా అని వెళ్తే అక్కడ టికెట్ లేదు, ఏమీ లేదు. ఒక మనిషికి అయితే 1 దినార్ తీసుకుంటున్నాడు. మన డబ్బుల్లో అయితే రూ. 270 అవుతుంది. ఇంతకీ 10 నిమిషాలు మాట. 5 నిమిషాలు తీసుకెళ్ళి 5 నిమిషాలు తీసుకొచ్చేస్తున్నాడు. ఇదైతే వేరే బోట్ మాట. అదొచ్చింది. అందులోకి ఎక్కుతానమాట ఇప్పుడు. ఈ తాత అయితే బాగా దూకాడు. ఈ తాతను చూసి ఇంకో తాత కూడా దూకాడు. ఇతను బాగానే దూకాడు. అబ్బో, ఇతను చూడండి, ఎవరు తగ్గట్లేదు. ఎవరి కాళ్ళు ఎరగదీసేస్తున్నారు. ఇతను చూడండి, ఏదో సెలబ్రిటీ అనుకుంటున్నారేమో, బాడీ గార్డులు అనుకున్నారేమో, ఆ పక్క ఈ పక్క. ఇతను కూడా పడవ ఎక్కడానికి వచ్చాడనమాట. ఎలా అయితే పడవ ఎక్కేసాను. ముందు కూర్చుంటే ఎంచక్కా వీడియో తీసుకోవడానికి బాగుంటది అనుకుని ఎక్కేసాను. తర్వాత మాత్రం వాటర్ తడిచిపోయింది. మొత్తం ప్యాంటు, షర్టు తడిచిపోయిందన్నమాట. నేను ఇలాంటి స్టీమర్ ఎక్కడం రెండోసారి. మొదటిసారి అయితే దోహా ఖతర్‌లో ఎక్కాను. రెండవసారి అయితే కువైట్‌లో ఎక్కాను. మూడోసారి ఏ దేశంలో ఎక్కుతానో, ఎక్కడ ఎక్కుతానో అది మన చేతుల్లో లేదు కదా! ఈసారి ఎక్కితే గనక వీడియో తీసి పెడతాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేస్తా ఉండండి. ఇంకా అస్తమాటం నేను చెప్పే సోదేం వింటారు గానీ, చిన్న మ్యూజిక్ వేస్తాను. వినండి. వింటూ చూసేయండి.
అక్కడ చిన్న చిన్న పడవల్లా కనిపిస్తున్నాయి చూసారా? అక్కడి వరకేనంట సరిహద్దు. అక్కడి నుండి అయితే వెనక్కి తిప్పేశాడు. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం వెనక్కి. టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోదామని ఇక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గర చూస్తే ఇంకా జనం వస్తానే ఉన్నారు. బాబ్జీ వెళ్ళిపోయే టైం అయింది. నేనైతే ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎలాగా బండి స్టార్ట్ చేయమంటారో, సెలవు తీసుకున్నా ఏం ఉపయోగం ఉండదు. సరే బాబ్జీ కూడా వెళ్ళిపోతే వాళ్ళ రూమ్ చూసినట్టు ఉంటుంది, ఒక వీడియో పని అయిపోద్దని చెప్పి నేను వచ్చేస్తాను రా అని చెప్పాను. సరే రమ్మన్నాడు. మేమైతే గ్రాండ్ హైపర్ మార్కెట్లోకి అయితే వెళ్ళాము. అక్కడ చేపలు తీసుకున్నాడు. వండేసిన తర్వాత తినేసి వెళ్ళిపోదు కానీ అన్నాడు. అన్ని సామాన్లు తెచ్చాము. గ్రాండ్లో చేపలతో గ్రాండ్గానే వండేసాం కూర అయితే. కూర కూడా చాలా బాగుంది. మా వాడు కంపెనీలో వర్క్ చేస్తాడు. వీడికేంటి టైం టు టైం ఉంటుంది, టైం టు టైం తింటాడు పడుకుంటాడు అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.